ప్రభునందు ప్రియమైన సోదర సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు శుభాలు తెలియచేస్తున్నాను. దేవుడు మనలను ప్రేమించి ఆశీర్వదించి దీవించి మరొక నూతన దినాన్ని దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించినందుకు దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మిమ్మల్ని కూడా ఈ వీడియో ద్వారా కలుసుకోవడము నేనెంతో సంతోషంగా భావిస్తున్నాను. దీనిని బట్టి నేను దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఐ మస్ట్ ప్రైజ్ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఈ గొప్ప అవకాశం కొరకు నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యూ ఆల్సో మస్ట్ ప్రైజ్ గాడ్. దేవునికి మీరు కూడా స్తుతులు స్తోత్రాలు చెల్లించండి. ఎందుచేతనంటే ఆయన వాక్యం వినడానికి, ఆయన సన్నిధిలో గడపడానికి, ఆయన్ను స్మరించడానికి ఇచ్చిన ప్రతి సమయము కూడా గొప్ప అవకాశం. కనుక మీరు కూడా whenever you have time to praise God, మీ జీవితంలో ఎప్పుడు ఎక్కడ దేవుణ్ణి స్తుతించడానికి సమయం కుదిరినప్పుడు కూడా యు మస్ట్ ప్రైజ్ గాడ్. దేవుణ్ణి స్తుతించాలి, మనము ఆయన్ని మహిమపరచాలి. ప్రియులారా, నైస్ మీటింగ్ యూ వన్స్ అగైన్. మిమ్మల్ని అందరూ కూడా కలుసుకోవడం సంతోషం. ఈరోజు మరొక వాక్య భాగంతో మనం బలపరచబడదాం, దీవించబడదాం, ఆశీర్వదించబడదాం, జ్ఞానముతో నింపబడదాం, అనేక మందికి దీవెనకరంగా ఉందాం. ఈరోజు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ పౌలు గలతీలో ఉన్న సంఘానికి వ్రాస్తూ ఈ మాటలు వ్రాస్తున్నాడు. అక్కడ ఆత్మ ఫలాల గురించి మాట్లాడుతూ ఆ ఆత్మ ఫలాలలో దీర్ఘశాంతము అనే మాట మనకు కనిపిస్తుంది. దీర్ఘశాంతము, లాంగ్ సఫరింగ్ ఆర్ పేషెన్సీ, దీర్ఘశాంతము అనే మాట మనకు కనిపిస్తుంది. దాని మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం. ప్రియులారా, చాలాసార్లు మనము అనుకున్నది జరగనప్పుడు మనం విసిగిపోతుంటాం. మనం అనుకున్న గమ్యస్థానానికి మనం వెళ్ళలేనప్పుడు మనం వేసారిపోతుంటాం. మనము అనుకున్న పని జరగనప్పుడు మనము నిరుత్సాహపడిపోతాం, ఓర్పు కోల్పోతాం, సహనము కోల్పోతాం. ప్రియులారా, గమనించండి, చాలా సందర్భాల్లో మనము అనుకున్న సమయంలో జరగనప్పుడు నిరుత్సాహపడతాము, సహనం కోల్పోతాం, ఓర్పు కోల్పోతాం. కానీ ఆత్మ ఫలాలు అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆత్మ ఫలాలలో ఒక బలమైనటువంటి ఫలం దీర్ఘశాంతము అనగా లాంగ్ సఫరింగ్, పేషెన్సీ అని చెప్పాడు. అంటే మనము ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఓర్పు, సహనము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రియులారా, గమనించండి, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ దట్ వీ ఆర్ ఇన్ అండ్ వీ షుడ్ నాట్ లూజ్ ద స్పిరిట్ ఆఫ్ పేషెన్సీ. మనము ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా సహనము అనేటువంటి గొప్ప గుణాన్ని, లేక సహనము కలిగిన వ్యక్తిత్వాన్ని, సహనము కలిగిన స్వభావాన్ని మనము విడిచిపెట్టకూడదు. వాట్ ఎవర్ ద ప్రెషర్ కమ్స్ ఆన్ అవర్ లైఫ్, మన జీవితంలో ఎటువంటి ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా మనం విసిగిపోకుండా, వేసారిపోకుండా, కృంగిపోకుండా, నిరుత్సాహపడిపోకుండా వీ షుడ్ హ్యావ్ పేషెన్సీ. మనకి సహనము, ఓర్పు ఉండాలి. వీ కెన్ విన్ ద వరల్డ్ విత్ ద పేషెన్సీ. మనం ఈ ప్రపంచాన్ని సహనముతో గెలుస్తాం. ప్రియులారా, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వాడై పౌలు గలతీయులకు చెబుతున్నటువంటి మాటలు, పౌలు గలతీయులకు రాస్తున్న మాటలు ఇవి. పౌలు సొంత మాటలు కాదండి, దేవుడు పలికించిన మాటలు. వీ మస్ట్ హ్యావ్ the spirit of patiency, and whatever the situation that we are in, we should not lose the spirit of patiency. మనము ఏ ఒత్తిడిలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ మనము ఎప్పటికీ కూడా సహనం అనేటువంటి వ్యక్తిత్వం కానీ, స్వభావం కానీ మనము విడిచిపెట్టకూడదు. when we lose the patiency, సహనము కోల్పోయినప్పుడు ప్రియులారా, గమనించండి, we lose everything. మనం ప్రతిదీ కూడా పోగొట్టుకుంటాం. we can win the world with the patiency. మనము సహనముతో, ఓర్పుతో ఈ ప్రపంచాన్ని మనం గెలవగలుగుతాం.
దేవుడిచ్చిన గొప్ప ఆయుధం ఏంటో తెలుసా? టు విన్ ద వరల్డ్. ఈ ప్రపంచాన్ని జయించడానికి, ఈ ప్రపంచంలో మనము, ఈ లోకంలో మనము ఉన్నతమైన జీవితం జీవించడానికి, అనేక మందిని ప్రభావితం చేయడానికి, అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి ద గాడ్ హిస్ అన్ గివెన్ అస్ అ పవర్ఫుల్ వెపన్, దట్ ఈస్ పేషెన్సీ. చూడండి, చాలామంది సహనము లేకపోవడం వలన ఎక్కడ కూడా సరిగా ఉద్యోగం చేయలేరు. ఓర్పు లేకపోవడం వలన వ్యాపారం చేయలేరు. ఓర్పు లేకపోవడం వలన భార్య భర్తతో ఉండలేదు, భర్త కూడా భార్య ఉండలేడు. ల్యాక్ ఆఫ్ పేషెన్సీ, సహనము, ఓర్పు లేకపోవడం వలన కుటుంబము చిన్నభిన్నమవుతుంది, వ్యవస్థ చిన్నభిన్నమవుతుంది. ల్యాక్ ఆఫ్ పేషెన్సీ, వీఆర్ రూయింగ్, వీఆర్ మిస్యూజింగ్ ఆర్ వీఆర్ డ్యామేజింగ్ అవర్ వరల్డ్. మన ప్రపంచాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులరా, సహనము కలిగి ఉండండి. డు నాట్ లూజ్ యువర్ స్పిరిట్ ఆఫ్ పేషెన్సీ. సహనము కలిగినటువంటి ఆ నేచర్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టదు. దేవుడు మనందరికీ కూడా సహనము కలిగిన నేచర్, ఆ స్వభావం ఇచ్చాడు. కానీ మనలో చాలామంది ఏం చేస్తారంటే దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు, సహనం కోల్పోతారు. సహనం కోల్పోవడం వలన స్నేహితులతో గొడవ, బంధువులతో గొడవ, సమాజంలో గొడవ. ఎక్కడ కూడా వీళ్ళు సరిగా నిలబడలేరు, ఎక్కడ కూడా వీరికి సరైనటువంటి స్థానం కూడా ఉండదు. హౌ ద డ్యామేజ్ ఈస్ టేకింగ్ ప్లేస్. ఎంత నష్టం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన సహోదరి సహోదరి. సహనము, ఓర్పు కలిగి ఉండాలి. యేసు ప్రభువారిని ఆయన సహనము, ఓర్పు అనే ఒక వ్యక్తిత్వాన్ని లోకానికి చూపించాడు. అనేక మంది యేసు ప్రభువారిని హేళన చేస్తుంటే, అవమానం చేస్తుంటే, ఆయన్ని తిడుతూ ఉంటే, అనలేని మాటలు అంటూ ఉంటే, అండ్ హీ ప్రేయిడ్ పేషెన్సీ అండ్ హీ హ్యాడ్ ఎ పేషెన్సీ. ఆయన సహనము కలిగి ఉన్నాడు. సహనంతో ఆయన వచ్చిన పని నెరవేర్చాడు. చాలామంది రెచ్చగొట్టారు ఆయన్ని, ఆయన యొక్క ఉద్రేకం చూడడానికి, ఆయన కోపం చూడటానికి చాలామంది రెచ్చగొట్టారు. కానీ ఇట్ డిడ్ నాట్ బ్రేక్ డౌన్. ఆయన ఎక్కడ కూడా ఆయన కోపాన్ని చూపించలేదు. మెయిన్ ఏంటంటే ఆయన సహనం కోల్పోలేదు. ఎక్కడ కూడా ఆయన సహనము కోల్పోలేదు. ప్రియమైన సహోదరి సహోదరుల, జీవితంలో సహనం కలిగి ఉండండి. ఇది దేవుడిచ్చిన గొప్ప ఆయుధము. మనము ప్రతిదీ కూడా గెలవగలుగుతాం. ఊరినే కంగారు పడిపోయి మనకొచ్చే బ్లెస్సింగ్ని మీరు బ్లాక్ చేయొద్దు. మనం తీసుకునే ఆశీర్వాదాలు మనమే బ్లాక్ చేసుకోకూడదు. ల్యాక్ ఆఫ్ పేషెన్సీ, వీ బ్లాక్ అవర్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటాం. సహనము, ఓర్పు లేకపోవడం వలన. యూ మస్ట్ హ్యావ్ పేషెన్సీ. సహనము కలిగి ఉండండి, ఓర్పు కలిగి ఉండండి. దేవుడు మనలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, గమనించండి, ఈ లోకంలో ఒక ప్రభావవంతమైన జీవితం జీవించాలంటే మనుషులకు సహనం అనేది ఉండాలి. అది దేవుడు చెప్పాడు కనుక మనము ప్రియులారా అటువంటి ఆ వ్యక్తిత్వం కలిగి ఉంటే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరినీ కూడా పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని దేవుని ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచి నాతో కళ్ళు మూసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. మిక్కిలి కృపా కనికరము కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ నూతన దినాన్ని మా జీవితాలు మీరు అనుగ్రహించి ఈరోజు మిమ్మల్ని చేరుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశం కొరకు వందనాలు. ఈ దినమంతట్లో మీ కృపా కాపుదలను అనుగ్రహించండి. మా ఉద్యోగాల్లో సహాయం చేయండి ప్రభువా, వ్యాపారాల్లో సహాయం చేయండి, అనేక పనుల్లో సహాయం చేయండి, ప్రయాణాల్లో సహాయం చేయండి, విజయము చేకూర్చమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే మీ సహాయం కోసం ఎదురు చూస్తున్నారో ప్రభువా, వారి జీవితంలో నాయన మీ సహాయ సహకారాలు అందించి జీవితాన్ని బలపరచమని కోరి ప్రార్థన చేస్తున్నాను. గొప్ప కార్యములు జరిగించండి, బలమైన కార్యములు జరిగించండి. మీ మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు కుమరించి సహాయ సహకారాలు అందించి
బలపరచమని సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.